శ్రీ కోయ ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరమవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం మొదలగు అన్ని సమస్యలకు పరిష్కారం చూపబడును. నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ నెంబర్ 9014339338. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి స్వాగతము. ధనుస్సు రాశి వారి జాతకులు మే మాసంలో 4వ తేదీన ఈ రోజున మీ జీవితంలోకి ఇద్దరు వ్యక్తుల రాకతో మీకు ప్రమాదం పొంచి ఉంది. ఆ ఇద్దరు ఎవరు, అసలు ఎందుకు వస్తున్నారు, ఏం జరగబోతుంది, ఈ రోజున గోచర రీత్యా ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారు అనేటివి వివరాలు అన్నీ కూడా వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుందండి. ఇక మనం ఏ మాత్రము కూడా ఆలస్యం అనేదే లేకుండా మనం ఈ వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రోజు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇది పెద్దల మాట అని మీరు ఏ మాత్రము కూడా అశ్రద్ధ వహించొద్దు. జ్యోతిష శాస్త్రం ప్రకారం కూడా ఈ మాట మనకి పండితులు చెప్తున్నారు. అన్ని సమయాలు మనవి కావు, కాలం కలిసి రాదు. కొన్నిసార్లు అటువంటి విషయాల్లో అప్రమత్తతే ముఖ్యమో. అటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు అప్రమత్తంగా ఉండాలి. భగవంతుని నామస్మరణ చేసుకుంటూ ఇబ్బందుల నుంచి బయటపడాలంటూ భగవంతుణ్ణి ధ్యానిస్తుండాలి. అయితే ఈ రాశి జాతకులు ఈ విషయంలో కాలం కలిసి రాదు, ఇబ్బందులు వస్తాయి. అవి ఏమిటంటే, కుటుంబ సభ్యులతో సఖ్యతగా ఉండండి. ఎవరైనా మీకు నచ్చని మాట మాట్లాడితే గనక ఈ రోజున ఈ రాశి జాతకులకు మామూలుగానే ఆవేశం ఎక్కువ. ఎవరైనా వీరి మాట వినకపోయినా, నచ్చని విధంగా ప్రవర్తించినా ఈ రాశి జాతకులు ఆగ్రహావేశాలకు లోనవుతుంటారు. ఈ యొక్క ప్రవర్తన అదుపులో ఉంచుకోండి. ఆగ్రహం, ఆవేశం ఇవి రెండు కూడా మీకు ఇబ్బందులు తెచ్చి పెడతాయి. ఏది మాట్లాడినా, ఎవరు ఎంతగా రెచ్చగొట్టేలా ప్రవర్తించినా జాగ్రత్త. ఏది మాట్లాడినా, ఎవరు ఎంతగా రెచ్చగొట్టినా జాగ్రత్తగా ఉండండి. కుటుంబ సభ్యుల విషయంలో బంధాలు తెగిపోతాయి. బంధాలు మరింతగా బలపడాలి అంటే గనక మీ మౌనమే మంచి మార్గము. ఓర్పు, సహనంతో ఉండండి. కుటుంబంలో ఉండే ప్రతి ఒక్కరితో సఖ్యతగా ఉండండి. ఇక మీకు కుటుంబానికి కూడా ఎక్కువ సమయం ఇచ్చే సమయంగా చెప్పడం జరుగుతుంది. ఈ రోజు ఎక్కువ సమయాన్ని గడుపుతారు. మీ కుటుంబ సభ్యులతో విహార యాత్రకు కూడా ప్లాన్ చేసుకుంటారు. ఇక దూర ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అవి యాత్రలు కావచ్చు, లేకపోతే ఆధ్యాత్మిక పరమైన కార్యక్రమాలకు కావచ్చు, లేదా ఉద్యోగ పరంగా మీరు దూర ప్రయాణాలకు వెళ్లాల్సి రావచ్చు. దూర ప్రయాణంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీ తల్లి, తండ్రి ఆరోగ్యం విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. వారికి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అధైర్యపడవద్దు, ఇబ్బంది పడవద్దు. ఆలోచన ఎక్కువగా చేసి మానసిక ఒత్తిడికి లోను కావద్దు. చిన్న చిన్న సమస్యలే అండి, పెద్దగా ఉండవు. మీ తల్లి, తండ్రి ఎప్పుడూ కూడా మీతో పాటు సంతోషంగా ఉంటారు. ఎందుకంటే ఈ రాశి వారి జాతకులకు తల్లి, తండ్రి అంటే ప్రేమ, బంధం ఎక్కువ. వారితో పాటుగా ఉండాలంటూ, గడపాలి సమయాన్ని అంటూ ఆతురత ఎక్కువ. చిన్న అనారోగ్య సమస్య వారికి వచ్చినా విలవిల్లాడిపోయే మనస్తత్వం ఈ రాశి జాతకులది. కానీ ఇప్పుడు ఒత్తిడికి గురి కావాల్సిన అవసరం లేదు. ఈ రాశి జాతకులు ఈ రోజు నుంచి కూడాను మీ జీవితం బాగుంటుంది. పెద్దలు మీ యొక్క ప్రేమ వ్యవహారాన్ని అంగీకరిస్తారు. వారి దగ్గరుండి మీ ప్రేమను పెళ్లి దాకా కూడా తీసుకుని వెళ్లబోతున్నారు. వివాహ ప్రయత్నాలు చేసిన ఈ రాశి జాతకులకు సమయం అనుకూలంగా ఉంటుంది. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఎన్నో వివాహ ప్రయత్నాలు చేసి అలసిపోయినా కూడా ఇప్పుడు మీకే ఎక్కడి నుంచో ఒక మంచి సంబంధం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో కాలు పెట్టబోతుంది. ఇది అక్షర సత్యము. ఇక చిన్న చిన్న ఇబ్బందులు మీ వైవాహిక జీవితంలో కనిపిస్తున్నాయి. ఆ ఇబ్బందుల్ని అధిగమించడానికి మీ జీవిత భాగస్వామిని ఎక్కువగా ప్రేమించే ప్రయత్నం చేయండి. వారిని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. చిన్న చిన్న ఇబ్బందుల నుంచి అధిగమించి మీరు మీ యొక్క బంధాన్ని చాలా వరకు కూడా నిలబెట్టుకునే ప్రయత్నాలు అధికంగా చేస్తారు. అవి కూడా సఫలం కాబోతున్నాయి. ఈ రోజు నుంచి ఈ రాశి జాతకులు జీవిత భాగస్వామి మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తుందో తెలుసుకుని మీ బంధాన్ని మరింతగా బలపరుచుకోబోతున్నారు. వారి అభిప్రాయాలకు కూడా కొంచెం గౌరవాన్ని ఇవ్వండి. మీరు గౌరవాన్ని ఇస్తే గనక
వారి నిర్ణయాలను మీరు అంగీకరిస్తే గనక జీవితంలో ఊహించని అతిపెద్ద మార్పు చోటు చేసుకుంటుంది. అది మిమ్మల్ని ఆర్థిక స్థిరత్వం వైపు అడుగులు వేసేలాగా చేస్తుంది. ఇక సంతాన పరంగా కూడా ఈ రోజున శుభవార్తలు వినబోతున్నారు. వారితో మీ యొక్క బంధం అనేది ఇంకా బలపడబోతూ ఉంది. విద్య పరంగా చూస్తే ఈ రాశి జాతకులు మిశ్రమంగా ఉండబోతుంది. నిరాశ చెందవద్దు. శ్రమ పడితే తప్పక ప్రతిఫలితం ఉంటుంది. పోటీ పరీక్షల్లో కష్టపడి చదివితే ఫలితాలు దక్కుతాయి. కాబట్టి ఇంట్రెస్ట్ ఎక్కువగా పెట్టి చదవండి, కష్టపడండి. తప్పక ఫలితాలను భగవంతుడే అనుగ్రహిస్తాడు. దైవ బలం తోడుంటే చేసే ప్రతి ఒక్క పని కూడా విజయ దశగానే అడుగులు వేస్తోంది. పోటీ పరీక్షల్లో కాస్త జాగ్రత్త. రాజకీయాల పరంగా చూస్తే ఈ నాయకులకు బాగుంటుంది. పదవులు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి వారిస్తాయి. మీరు చేసే ఉత్తమమైన పనుల రీత్యా ఎదుటి వారి గురించి ఆలోచించే మీ తపన గుర్తించి రాజకీయాల్లో ఉన్నత పదవులు వస్తాయి. ఇక క్రీడాకారులకు, కళాకారులకు నూతన అవకాశాలు, నూతన గుర్తింపు రాబోతోంది. కొంచెం కష్టం ఎక్కువైనా కూడా, శారీరక శ్రమ ఎక్కువైనా కూడా కళాకారులకు శ్రమకు తగ్గ ప్రతిఫలితం తప్పక కనిపిస్తోంది. ఈ రోజున ఈ అవకాశాలున్నాయి. ఇక కార్మిక, వృత్తి, వ్యాపారాల్లో, చేనేత వ్యాపారాల్లో ఉన్నవారికి బాగా కలిసి రాబోతోంది. ఆరోగ్యపరంగా మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. ప్రతి నిత్యం యోగా, వ్యాయామాలు ఇక తప్పక చేయండి. చిన్న ఇబ్బంది అయిన వైద్యుణ్ణి సంప్రదించడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఉద్యోగాల కోసం, ఏదైతే అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారో ఈ రాశి జాతకులు ఉద్యోగ అవకాశాలు లాభిస్తాయి. మిమ్మల్ని వెతుక్కుంటూనే ఉద్యోగాలు అనేవి రాబోతూ ఉన్నాయి. అంటే ఎవరైనా ఫోన్ చేసి కానీ, లేకపోతే మెయిల్ ద్వారా కానీ ఉద్యోగ అవకాశాలు మీకు పంపించడం, ఆ ఉద్యోగంలో మీరు స్థిరత్వం కలగచేసుకోవడం కూడా జరుగుతుంది. ఇక ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వారు స్థానభ్రంశం కోసం ఎదురు చూస్తూ ఉంటే గనక ఇక్కడి నుంచి వేరే ఉద్యోగానికి మార్పు జరగాలంటూ ఆశిస్తూ ప్రయత్నాలు చేస్తుంటే విరమించండి. ఆ ప్రయత్నాల్లో ఇబ్బందులు వస్తాయి. ఆర్థిక స్థిరత్వం కలగదు. ఉన్న ఉద్యోగం కంటే కూడా హీన స్థితిలోకి వెళ్లిపోతారు. ఆదాయం ఎంత ఉన్నప్పటికీ కూడా ఈ రాశి జాతకులకు ఖర్చు అమోఘంగా ఉంది. ఈ రోజున ఆదాయానికి మించి ఖర్చు ఉంటుంది. ఖర్చు పెట్టకుండా ఆదాయాన్ని స్థిరాస్తి రూపంలోకి మార్చుకునే ప్రయత్నాలు విస్తృతంగా చేయండి. ఆదాయపరంగా అప్పుడే ఇబ్బందులు సమసిపోతాయి. ముఖ్యంగా ఈ రోజున మనం చెప్పుకున్నట్లుగా ఇద్దరు వ్యక్తుల వలన ఈ రాశి జాతకులకు ఇబ్బందులు ఈ రోజు కలగబోతున్నాయి. ఆ ఇద్దరు వ్యక్తులు వృత్తి, ఉద్యోగ, వ్యాపార రీత్యా నూతన వ్యక్తుల పరిచయం కాబోతుంది. ఆ వ్యక్తులతో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి. మీకు ప్రమాదం పొంచి ఉందని అనిపిస్తే గనక ఖచ్చితంగా వారిని దూరంగా ఉంచే ప్రయత్నం తప్పక చేయండి. ఖచ్చితంగా వారిని దూరంగా పెట్టే ప్రయత్నం తప్పక చేయండి. ఖచ్చితంగా వారిని మీ నుంచి దూరంగా జరిపేయండి. అలా నూతనంగా పరిచయమైన ప్రతి ఒక్కరిని కూడా అనుమానించి అవమానించమని కాదండి. ఎవరితో అయినా సన్నిహితంగా మెలగాలి అనుకుంటే ఈ రోజున మీరు ఖచ్చితంగా పాతగా పరిచయమైన బంధుమిత్రులు వారితోనే సన్నిహితంగా ఉండండి. కానీ నూతనంగా పరిచయం అయిన వారిని ఎప్పుడూ కూడా ఈ రోజున నమ్మి ఏది చెప్పొద్దు. మీ పర్సనల్స్ షేర్ చేసుకునే ప్రయత్నం చేయొద్దు. ఇలా చేస్తే చాలా వరకు ఇబ్బందులే వస్తాయి. మీరు అనుకున్నది జరగకపోగా ఆ ఇద్దరు మిమ్మల్ని అగాధంలోకి నెట్టేందుకు చేసే ప్రయత్నాలు ప్రతిఫలాన్ని కలగజేస్తాయి వారికి. కాబట్టి ఈ రోజు నూతనంగా పరిచయమైన వారితో ఆడవారు అయినా మీరు మగవారు అయినా జాగ్రత్తగా ఉండండి. రాబోతున్న ఈ నెగటివ్ ఫలితాల నుండి తప్పించుకోవాలంటే ఈ రాశి జాతకులు చేయవలసిన దేవత ఆరాధన ఏమిటంటే ఈ రోజు విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళండి. అటుకులు నైవేద్యంగా సమర్పించండి. అనునిత్యం లలిత సహస్రనామ పారాయణం చేయండి. ఆదిత్య హృదయాన్ని చదవండి. ప్రతిరోజు సూర్య భగవానునికి నమస్కరించి అర్ఘ్యాన్ని సమర్పించి అదేవిధంగా గురువారం తిథి నాడు కూడా పసుపు మిఠాయిలు దగ్గరలోని దేవాలయానికి వెళ్లి పంచిపెట్టండి. నవగ్రహ స్తోత్రాన్ని పఠించండి. వీలు కుదిరితే అన్నదానం, వస్త్రదానం లేదా మీకు కుదిరినంతగా ధనదానమైనా చేయండి. గోమాతకు కందులను తినిపిస్తే గనక మీకు ఏర్పడే నెగటివ్ ఫలితాల నుంచి తప్పక తప్పించుకోగలుగుతారు. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.